హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చెలపటి. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ మనం చూడబోయేది వచ్చి ఫారెన్లో కజకిస్తాన్లో క్యారవన్ ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం మీకు చూపిస్తానండి. సో వెల్కమ్ టు క్యారవన్ అనమాట. సో లోపలికి ఎక్కేసాం. బుడ్డి క్యారవన్ చిన్నగా ఉంటుందండి, బాగుంటుంది అనమాట. అంటే లైక్ క్యాంపింగ్ వ్యాన్ టైప్లో. మనకు హైదరాబాద్లో చాలా తక్కువ ఉన్నాయండి. చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ వచ్చి అన్నీ ఇలానే ఉంటాయి, క్యాంపింగ్ వ్యాన్స్ టైప్లోనే ఉంటాయండి. క్యారవాన్స్ అంటే పెద్ద క్యారవాన్స్ ఉండవు. మన హైదరాబాద్లో క్యారవాన్ వచ్చి చాలా పెద్దది ఉంటుందండి, లైక్ పెద్ద బస్సు అనమాట. ఇది చూడండి, చిన్న వాష్రూమ్ అనమాట. లైక్ చాలా చిన్న వాష్రూమ్, చిన్న క్యాంపింగ్ వ్యాన్ అండి. లైక్ చాలా చిన్నది ఉంటుంది, ఒక పెద్ద కార్ అంత ఉంటుంది అనమాట. మనం చూసుకోవచ్చు. అలాగే వాష్రూమ్ ఉంటుంది, తర్వాత వచ్చి చిన్న సింక్ ఉంటుంది. దీంట్లో వాటర్ కూడా ఎక్కువ పట్టదండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, షవర్ చేయడానికి ఒక పర్సన్ నుంచుని షవర్ చేయడానికి మాత్రం వస్తుంది అనమాట. చూడొచ్చు మీరు, సింగిల్ పర్సన్ నుంచుని. సో క్యాంపింగ్ వ్యాన్ కాబట్టి ఎక్కువ లగ్జరీగా అయితే ఉండదన్నమాట. సో చిన్నగా ఉంటుంది. అలాగే మనం లోపల కూడా చూసుకోవచ్చు. మొత్తం క్యారవాన్ మొత్తం బయటికి వెళ్ళిన తర్వాత ఇలా ఇంత ఉంటుంది అనమాట. సో దీంట్లోనే చాలా నీట్గా అయితే అన్నీ సెట్ చేశారండి వీళ్ళు. మొత్తం లైక్ అంటే ఫ్రిడ్జ్ ఉంటుంది, చూడొచ్చు, చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది. మనం ఇంకా ఏం పెట్టలేదు, జస్ట్ ఇప్పుడే వచ్చాం కాబట్టి, షూటింగ్ వచ్చాను, జస్ట్ వీడియో తీస్తున్నాను అనమాట నేను. దాంట్లో చాక్లెట్స్ పెట్టారు ఆల్రెడీ, అవి మనవి కాదు. అలాగే ఇక్కడ గ్యాస్ స్టవ్ ఉంటుందండి. మనం కుకింగ్ చేసుకోవాలనుకుంటే కుకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట, అది ఆన్ అవుతుంది. అలాగే పక్కనే చిన్న సింక్ కూడా ఉంటుందండి, చూడండి. సో దీంట్లో మొత్తం మనం కుకింగ్ చేసుకున్న తర్వాత వాషింగ్కి. అలాగే కింద అలాగే ఓవెన్ కూడా ఉంటుందండి ఇక్కడ. సో చూసుకోవచ్చు, చిన్న ఓవెన్ ఒకటి ఉందన్నమాట, లైక్ ఎక్కడికి వెళ్ళినా హీట్గా ఉండడం కోసం. తర్వాత ఇలా డిస్కులు చాలా ఉంటాయండి. లైక్ అంటే ప్రతిదీ చాలా అంటే చాలా సామానం పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదేంటంటే చిన్న స్మాల్ క్యాంపింగ్ వ్యాన్ కాబట్టి సో ఎక్కువ డస్కల్ టైప్లో ఇచ్చాడండి. ఎందుకంటే కింద ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది. దీనికి ఓన్లీ 2 వీల్ మాత్రమే ఉంటుందండి. ఫ్రంట్ వచ్చి మన టాటా ట్రక్ పెట్టుకున్నట్టు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ బ్యాక్ సైడ్ 2 వీల్స్ ఉంటాయి అంతే. అలాగే ఇది వచ్చి ఎయిర్ బయటకు వెళ్ళడానికి అండి. ఇది వచ్చి లైట్ అనమాట. సో నేను ఓపెన్ చేస్తాను, చూడొచ్చు. ఇది ఓపెన్ అవ్వట్లేదు. లైక్ ఇలా మనం బయట విజన్ కూడా మొత్తం చూడొచ్చండి. సో ఇది ఏదైతే ఉందో అది కూడా తీసేయచ్చు అనమాట, షాడో పడకుండా ఉండడం కోసం. వర్షం పడినప్పుడు మాత్రం ఇంకా అదిరిపోద్దండి, ఎందుకంటే అది మనం ఓపెన్ చేస్తాం కాబట్టి. అలాగే లోపల చిన్న కూలర్ ఉందండి. సో అది ఆన్ చేసుకుంటే మొత్తం కూల్ అయిపోద్ది. చాలా చిన్నదండి, జస్ట్ ఒక 10 to 15 ఫీట్ ఉంటుంది అనమాట. సో నేను వచ్చి లగేజ్ మొత్తం సెట్ చేసుకున్నానండి, ఎందుకంటే మనం షూటింగ్ వచ్చాం కాబట్టి పని కూడా చేసుకోవాలి కదా. సో పని చేస్తూ నేనైతే వీడియో రికార్డ్ చేసుకుంటున్నానండి. అలాగే నా మేకప్ మెటీరియల్ మొత్తం మీకు లాస్ట్లో చూపిస్తానండి, ఎలా సెట్ చేశాను, నేను ఏమేమి యూజ్ చేస్తున్నానని చెప్పి. సో అన్నీ చెప్పను కానీ మొత్తం మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇది మేకప్కి సంబంధించిన వీడియో కాదు కదా. సో వర్క్ కోసం వచ్చాను, చిన్న క్యాంపింగ్ వ్యాన్ వీడియో చేస్తున్నాను అనమాట. అలాగే నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాదు ఇది కూడా మొత్తం చేస్తా అండి, క్యారవాన్ వీడియో. సో చాలా పెద్దది ఉంటుంది అనమాట హైదరాబాద్లో అయితే. ఎందుకంటే లైక్ పెద్ద బస్సు ఇస్తారండి, ఆ బస్సుని మనం క్యారవాన్లో సెట్ చేశారు. సో అలాగే నాకు లైట్ సరిపోవట్లేదని అయితే పైకి తీసాను అనమాట. మొత్తం ఓపెన్ చేస్తాను. సో అదనమాట, లైట్ ఇంకా బాగా వస్తుంది. ఓపెన్ అయిపోయింది. సో ఇంకోటి వచ్చి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అయితే నేను అదైతే చేస్తానండి. సో అది కూడా నేను వెళ్ళిన ఇమీడియట్లీ ఫస్ట్ వీడియో అదే పెడతాను, ఎందుకంటే ఇది చేసిన తర్వాత అది కూడా చేయాలి కాబట్టి. చూసారు కదా, చాలా చిన్న ప్లేస్ అనమాట. నేను మొత్తం మెటీరియల్ అన్నీ సెట్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, లైక్ అంటే అవుట్లుక్ కూడా చాలా బాగుంటుందండి. చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి బాగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఇంకా మనం మధ్యలో ఊరికే చిన్న అలా బిల్డప్ షాట్లు కూర్చున్నాం, స్పెట్స్ పెట్టుకుని ఊరికే ఓవర్ యాక్టింగ్ కోసం, అదంతా ఏం ఉండదు. అలాగే ఇంకా మొత్తం మనం సెట్ చేసుకోలేదండి, మెటీరియల్ మొత్తం సెట్ చేసుకుందాం, ఇంకా లేచి ఈ పని చేసి వచ్చిన పని. అలాగే ఇది వచ్చి నా టచ్ బ్యాగ్ అండి. సో టచ్ బ్యాగ్లో కూడా కొన్ని మెటీరియల్ ఉంటాయి అనమాట. ఆ మెటీరియల్ కూడా మనం బయట సెట్ చేసుకుంటున్నాము. సో మొత్తం ఓవరాల్గా అయితే నా వర్క్ అయితే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నానండి, ఎందుకంటే మెయిన్ సెటప్ వచ్చిన తర్వాత నీట్గా సెటప్ పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది క్యాంపింగ్ వ్యాను, క్యారీవ్యాన్ కాదు. సో క్యాంపింగ్ వ్యాన్కి క్యారీవ్యాన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. క్యాంపింగ్ వ్యాన్ వచ్చి మనకి మిర్రర్ ఏముండదు, జస్ట్ ట్రావెల్ అవ్వడానికి మాత్రం ఉంటుంది. ఇక్కడ షూటింగ్స్ తక్కువ జరుగుతాయి కాబట్టి కజకిస్తాన్లో ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయండి. క్యారవాన్స్ అయితే ఏమీ లేవు, ఓన్లీ క్యాంపింగ్ వ్యాన్స్ ఉన్నాయి. సో క్యారవాన్ వీడియో మీకు చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీ నేను క్యాంపింగ్ వ్యాన్ అయితే చేస్తానన్నమాట. సో ఇవన్నమాట నా మేకప్ మెటీరియల్ మొత్తం నీట్గా సెట్ చేసుకున్నాం. సో మన వర్క్ అయితే రెడీగా ఉన్నాం. అలాగే
బయట నుంచి ఒకసారి మీకు చిన్న లుక్ అయితే వేసి చూపిస్తున్నానండి. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్.